ఆస్ట్రేలియాపై సెంచరీతో రాణించింది జెమీమా. ప్రత్యర్థి ఆటగాళ్లపై అక్కసు వెళ్లగక్కడంలో ఆస్ట్రేలియా మీడియా ప్రసిద్ధరే చెప్పుకోవాలి. అలాంటిది జెమీమాపై ప్రశంసలు కురిపించింది. ఆమె ఓ అద్భుతము అంటూ కూడా పతాక శీర్షికలను వేసింది. ఆస్ట్రేలియా జట్టు ఓటమి పాలైన సందర్భాల్లో ప్రత్యర్థి జట్టుపై ఆసీస్ మీడియా అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటుంది. పురుషుల జట్టైనా, అది మహిళల జట్టైనా, క్రికెట్ అయినా, మరో ఏ ఆటైనా ప్రత్యర్థి జట్టును కించపరిచేలా వారి విజయాన్ని తక్కువ చేసి కథనాలు ప్రచురించడంలో ఆస్ట్రేలియా మీడియా చాలా ప్రసిద్ధి పొందిందని చెప్పుకోవచ్చు. అయితే తొలిసారి అక్కడి మీడియా భిన్నంగా స్పందించింది. భారత్లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా నిన్న ఆస్ట్రేలియా భారత్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారత్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదన్లో భారత జట్టు ఆల్రౌండర్ జెమీమా రోడ్రిగ్స్ అద్భుత సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓటమి పాలైనప్పటికీ కూడా ఆస్ట్రేలియా మీడియా తమ ఆనవాయితీకి విరుద్ధంగా భారత ఆల్రౌండర్ జెమీమాపై ప్రశంసల జల్లు కురిపించింది. పతాక శీర్షికల్లో జెమీమాపై కథనం ప్రచురించింది. తమ జట్టు కెప్టెన్ ఎలీసా హీలీపై విమర్శలు చేసింది. జెమీమా ఇచ్చిన క్యాచ్ను చేజార్చడం వల్లే తమ జట్టు ఓడిపోయిందని అందులో స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇక ఆసీస్ మీడియా జెమీమా ప్రదర్శనను అభినందిస్తూ స్టన్నింగ్ ఇన్నింగ్స్, అద్భుతమైన లక్ష్య ఛేదన అంటూ కామెంట్ చేసింది. ఆస్ట్రేలియా మీడియా భారత్ అద్భుతమైన ప్రదర్శనతో వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కథ ముగిసింది అని పోస్ట్ పెట్టింది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడానికి ప్రధాన కారణం క్యాచ్లు డ్రాప్ చేయడమే. జెమీమా జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడింది అని మరో ఆస్ట్రేలియా మీడియా కథనం కూడా ఇక్కడ ప్రచురించడం విశేషమనే చెప్పుకోవాలి. ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025 జరిగింది. సెమీస్ మ్యాచ్ కానీ టీమిండియా గెలుపు అజరామరం అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నో విమర్శలు, మరెన్నో ట్రోలింగ్స్ కూడా మనం చూసాం. ఈ బక్కపల్చని దేహానికి జట్టులో చోటెలా ఇచ్చారో అంటే కూడా ఎగతాళి మాటలు, ఎప్పుడు చూసినా రీల్స్ చేస్తూ అల్లరి చేస్తూ ఉంటావు, పరుగులు చేసేదేమైనా ఉందా అంటూ కూడా సూటిపోటి మాటలు. అన్నింటికీ సమాధానం బ్యాట్తోనే చెప్పింది. ఆమె ఎవరో ఇప్పటికే అర్థమయ్యే ఉంటుందిగా, తనే జెమీమా రోడ్రిగ్స్. ఓపెనర్ షఫాలీ వర్మ అవుట్ అయ్యాక నంబర్ 3లో క్రీజ్లోకి జెమీమా వచ్చింది. ఎంత ఓపిక, ఎంత కసి! సెంచరీ చేయాలన్న మాట దేవుడేరు గాని జట్టుని గెలిపించాలన్న పట్టుదల తనని ఆఖరి వరకు క్రీజులా ఉండేలా చేసిందని చెప్పుకోవచ్చు. సెంచరీ చేసిన సంబరాలు చేసుకోలేదు. ఆఖరి గెలుపు పరుగు తీశాక మైదానం అంతా తిరుగుతూ అభివాదాలు చేస్తూ వెళ్ళింది. ఆఖరి పరుగు తీశాక మొదలైన కన్నీళ్లు అరగంటైనా ఆగలేదు. మొత్తానికి 127 అజేయమైన పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి జట్టును ముందుండి గెలిపించింది జెమీమా. మరోవైపు కెప్టెన్ హర్మన్ ప్రీత్ పార్ట్నర్షిప్తో 167 పరుగులు భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. దీప్తి శర్మ, రిచా ఘోష్ మధ్యలో వచ్చి క్రీజ్లో ఉన్నంతసేపు కూడా భారీ షాట్లతో మెరిపించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక హర్మన్ అవుట్ అయ్యాక జెమీమా తీవ్ర ఒత్తిడిని అయితే ఎదుర్కొందని ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. జెమీమా ధాటిగా ఆడగల బ్యాటర్ కాదు, భారీ షాట్లు కొట్టేంత శక్తి లేదు. ఆమె టైమింగ్, ప్లేస్మెంట్ ద్వారా బౌండరీలు సాధిస్తుంది. పైగా బాగా అలసిపోవడంతో ఒక దశలో షాట్లు కొట్టలేక ఇబ్బంది పడింది కూడా. 80 నుంచి 100 మధ్య షాట్లు ఆడలేక ఆమె తడబడ్డ తీరు చూసి అభిమానులు తిట్టుకొని ఉండుండొచ్చు కూడా. అంటే ఇక్కడ మనం ఎలాంటి ఆశ్చర్యం కూడా వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. కానీ చివరిలో తెలివిగా షాట్లాడి జట్టును విజయం వైపు నడిపించింది. జెమీమా చివరి వరకు క్రీజ్లో ఉంది కాబట్టి టీమిండియా గెలిచిందనడంలో ఎటువంటి సందేహం మాత్రం అవసరం లేదు. ఈ సందర్భంగా కూడా థ్యాంక్ యూ అని చెప్తూ కూడా జెమీమా ఒక పోస్ట్ని అయితే చేయడం జరిగింది. మ్యాచ్ అనంతరం జెమీమా గెలుపుపై మాట్లాడడం కూడా జరిగింది. నేను ఇక్కడ చాలా ఓపెన్గా చెప్తాను, ఎవరు తమ బలహీనతల గురించి ఎక్కడా మాట్లాడరు. టోర్నమెంట్ ప్రారంభంలో చాలా ఆందోళన, కొన్ని మ్యాచ్ల ముందు అమ్మకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉండేదాన్ని. ఆందోళనతో మొదలై జట్టు నుంచి డ్రాప్ అయ్యాను. అది చాలా పెద్ద దెబ్బతీసింది. తిరిగొచ్చాక మరింత ఒత్తిడి ఎదుర్కొన్నాను. కానీ కొన్నిసార్లు హ్యాంగిన్ చేస్తే చాలు పనులు సరిగ్గా జరుగుతాయి. ఏడుపు రాత్రి ఉంటుంది, సంతోషం ఉదయం వస్తుందని బైబిల్ చెప్తుంది. ఈరోజు నాకు సంతోషం వచ్చింది, కానీ ఇంకా ఏడుస్తూనే ఉన్నానని కూడా తీవ్ర భావోద్వేగానికి గురైంది జెమీమా.